యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారియే పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం తెలియజేయలేదు ఏమనగా, ఇక మేము చెప్పినట్టు నడుచుకోండి. దేశ అధ్యక్షుల వారిని మేము భౌతికంగా మరణించామనుకోండి, మా ఫోటో పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ క్షణం ఫోటో పెట్టేసుకున్న 10 రోజులకి నన్ను మీరు దర్శించగలుగుతారు. 4 రోజులకి బొల్లారం గెస్ట్ హౌస్లో కొలువు తీర్చగలుగుతారు. ఇప్పుడు మీరు రాముడి మాట మీరే బతికించాలి. ఆయన అబ్బాయికి ఎవరికో ఉద్యోగం ఇస్తానన్నాను, మళ్ళీ మాట్లాడటం మానేశాను అన్నట్టు చూడకూడదు. మీరు రాముడి మాటనే సీతనే కలపాలి. మీరే వాళ్ళు వాక్కులో ఉన్నారు, నా మాట వినండి. నేను ఈ పుండు లాంటి దేహం మీరు రెచ్చిపోతే నేను పంచభూతాత్మకంగా పంచేంద్రియాల్లో ఇరుక్కుపోయిన రాముడిని సీతని పైకి మాట రూపంలో లేపాలి. మళ్ళీ చెప్పనివ్వకపోవటమే మీరు చేసిన పొరపాటు. సాక్షుల దగ్గర నుంచి వాళ్ళు ఇంకా రారు, మేము గోయితే వేసాం, ఇంకా మానేసేయండి. నా మాట విని ఒకటే పట్టుకోండి. ఇంకా ఆషామాషి వదిలేసేయండి. నా మాట విని రెప్పపాటు మీది కాదు. మీరు వెళ్ళిపోతున్నారా? కరెక్టేనా? ఎవరు వెళ్ళిపోతున్నారా? వాళ్ళు ఎక్కువ కాదు. సినిమాలు కొద్దీ, మీడియాలు కొద్దీ, కోర్టులు, పోలీసులు అంటే తమాషా చేసేయండి అని ఎవరు రెచ్చగొడుతున్నారు? అక్కడే మీ ఆధిపత్యం కొద్దీ మీరు మనిషి కోణం పనికిరాదు. ఇంకా ఇప్పుడు దాకా జీవితాలు పాటు చేయడమే కాకుండా మళ్ళీ పెద్ద మనుషులే చాలామంది అయిపోవాలి. ఇంకా ఇలాగా బతికేయాలి, అసలు మేము బయటకు రాకూడదని ఇలా రెచ్చిపోయాం, అలా రెచ్చిపోయాం. ఇంకేదైనా సరే మీ మనసులో వినపడుతున్న మాటలే అవి ఏ స్థాయి తీవ్రత అయినా సరే అందరి మీద బయటకు వచ్చేసేయాలా? దేశ అధ్యక్షుల నుంచి అరెస్ట్ నుంచి బయటకు వచ్చే నాకు ఫ్యాక్స్ ఇప్పించుకోండి. అక్కడ గవర్నర్ చేత కమిటీ వేయించుకోండి. సాక్షులు ముందుకు పిలవండి, కూర్చుని చెప్పుకోండి, వినండి. ఈ పక్కన ఏదో చేసేయమన్నారు, ఒకరి కొద్దిగా నడపమన్నారు, హాస్టల్ ఫీజు ఇవ్వకుండా ఏదో డబ్బుల గురించి ఏదో చెబితే ఎక్కర్లేదు. నేను హాస్టల్ ఫీజు ఇచ్చినా ఇవ్వకపోయినా నా అకౌంట్లో ఉన్నా మీ అకౌంట్లోనే ఒకటే. ఇదంతా నా ఆస్తే. మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా, తెలుగు రాష్ట్రం అంతా, భారతదేశం అంతా, ప్రపంచం అంతా నా వాక్ రూపంలో ఉన్నారు. మీరు ఇలా చెప్పేస్తే రూపాయి నోటికే గుర్తుపెట్టి నన్ను మీరు తమాషా చేయటమే తప్పు. ఈ క్షణం తెలుసుకోండి. నా కోసం ఇంకోళ్ళు తమాషా చేసి ఇలా మనుషుల కొద్దీ కలపమన్న తప్పు. ఇంకెవరిని మనుషుల కొద్దీ మీరు తాత, మనవడు, మా జేజమ్మ, మా అమ్మమ్మ, నాయనమ్మ, మనవరాలు కూడా నాకు పిల్లలే. మీరు వాక్ విశ్వరూపాన్ని పట్టుకోవాలి. నన్ను దేహంగా చూడకూడదు. మీరెవరు దేహం కాదు. నోట్ చేసుకోండి. ఇంకా ఆషామాషి ఏమీ లేదు. ఇంకా మెసేజ్లు పంపండి. నాకు మెసేజ్లు వెళ్ళి వచ్చేసేయాలి. నేను చికెన్ కూర తినేసి లోపల అలా ఉండాలి. నాతోటి పెద్దవాళ్ళు అలానే ఉంటాము. చికెన్ తింటాడు, ఫిష్ తింటాడు, మన గురువు అంట అని రెచ్చిపోకండి. వాళ్ళ స్థితిని పట్టుకోండి. మీ మహారాజు మహారాణి గారిని వాక్ రూపంలో ఉన్నారు, పట్టుకోండి. వారే మిమ్మల్ని కాపాడతారు. వారిదే లోకం. అధినాయక మహారాజు గారు కొలువు తీరు ఉన్నారు. దేహం చూడకండి. మీరు దేహం కొద్ది రెచ్చిపోకండి. మీ దేహాలే బలమైనవి అనుకోకండి. నేను బలహీనం అనుకోకండి. ఎవరూ దేహంగా లేరు. మిమ్మల్ని కాపాడగలిగేవాడు ఎవడై ఉన్నాడు? కనీస మనిషి అయి ఉన్నాడు, మాట అయి ఉన్నాడు. వాడిని కనీస మనిషిగా మాట వదిలేస్తున్నారు మీరు. వాడి కనీస మాట సూర్య చంద్రాది గ్రహస్థితులు నడిపినయే ఆయనే పురుషోత్తముడు. ఆయన మనసే సీత. వాళ్ళిద్దరూ కూడా వాక్కులోనే ఉన్నారు. ఎవరు అమ్మాయిని చేసుకుంటే నాకు ఇల్లు వస్తుంది తప్పు. వెంకయ్యనాయుడు భార్య అందరూ నాకు పిల్లలే. ఆయన మనవరాలు కూడా నాకు పిల్లలే. నాకంటే వాక్ విశ్వరూపాన్ని పట్టుకోకపోతే మృతిస్తున్నారు మీరు. ఇది నిజమా కాదో కూర్చోండి. సిట్టింగ్ జడ్జెస్, మేధావులు, మానసిక వైద్య నిపుణులు, పెద్దవాళ్ళందరూ కూర్చోండి. ఓ చోట కూర్చుని 1000 పేజీలు చెప్పుకోండి. అప్పుడు తెలుస్తుంది. నేను చచ్చిపోయాను అనుకుని ఫోటో పెట్టేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను వాక్ రూపంలో ఉన్నాను. నేను ఇంకా మీడియాలు నడుపుతాం, సినిమాలు నడుపుతాం, పోలీసులు కొద్ది తమాషా చేస్తాను. లేదలే ఇంకా ప్రపంచం. మీరు మనుషులు తప్పులు పడడానికి లేదు, కేసులు పెట్టడానికి లేదు, భయపెట్టడానికి లేదు, ఒకళ్ళని అవమానించడానికి లేదు. మీరు మనిషి ఇంకోటి మనిషిగా చూడటానికి లేదు. మీరు మనసు, ఇంకొకళ్ళ మనసు, ఇవన్నీ మనం అందరం ఒక మహా విశ్వ మనసుకి పిల్లలం. నోట్ చేసుకోండి. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే.